మహానాడు రెండో రోజుకి ఈరోజు చేరుకోవటం జరిగింది. అయితే ఈ మహానాడులో పాల్గొనేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గం, కేంద్ర కార్యవర్గం మొత్తం కూడా వస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కొడాలి నాని వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? నిన్న కొడాలి నాని చాలా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని విమర్శించడం జరిగింది. సూపర్ 6 కూడా సూపర్ 0 అంటున్నాడు. ఎలా చూస్తారు? అలాంటి చెత్త మనుషుల గురించి మాట్లాడుకోవడం ఈ శుభతంత్రం మంచిది కాదు. రామారావు గారి 103వ జయంతిని ఘనంగా జరుగుతున్న సందర్భంలో చెత్త నాయకుడు, తెలుగుదేశం నీడలో బతికినవాడు, తెలుగుదేశాన్ని అడ్డబెట్టుకుని బతికినవాడు ఇలా దుర్మార్గంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఇవాళకి ప్రజలు చేత్కరించి బయటకు పంపించారు. చెత్తవాగుడు వాగితే ప్రజలు చీపులు కట్టలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సూపర్ 6 సూపర్ డూపర్ హిట్. ఇవాళ ప్రజల సంక్షేమంతో ముందుకు సాగుతున్నాం, అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ అధినేతకి దగ్గరగా ఉండి పచ్చిబూతులను ఎమ్మెల్యేగా గుర్తింపు చేసిన ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫ్రాక్షన్ రాజకీయాలతో పైకి చేరి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వనరులను కొల్లగొట్టిన వ్యక్తులు వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఖచ్చితమైన విధాలు వెళ్తున్నాం. రాష్ట్రాన్ని ప్రగతి బంధాల ముందుకు తీసుకెళ్ళడం విజనరీ 2020లో విజనరీ చేసుకున్నాం. కొన్ని కారణాల చేత వెనకబడ్డాం. మరలా ఇవాళ 2047కి విజనరీతో ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రగతి బంధాలు నడవడం లేదు, వలసలు పోయే దగ్గర నుంచి వలసలు వచ్చే విధానాలకి రూపకల్పన చేసి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకున్నాం. అన్నీ ప్రారంభమవుతున్నాయి, ఒక్కోటి మొదలవుతున్నాయి. ఇవాళ సంక్షేమాన్ని దారి తప్పనీయకుండా ఏదైతే చెప్పి అన్నీ అమలు చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు. ఏం చేశారు తెలియని పరిస్థితి. పెండింగ్ బాకీలన్నీ తీర్చుకుంటూ వెళ్తున్నాం. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాం. నీటిపారుదల రంగాన్ని సవ్యంగా మార్చుకునే విధానం వెళ్తున్నాం. ఈ పనికిరాని చెత్త నాయకులకి అసలు ఏ శాఖ ఎలా పనిచేస్తుందో తెలియని వాళ్ళు వీళ్ళందరూ కూడా దోపిడీకి మాత్రమే మద్దతుదారులు కానీ మరొక దానికి కాదని తెలియజేస్తూ మరొకసారి 103వ జయంతి సందర్భంగా రామారావు ఘనంగా నిమిత్తం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి, తెలుగు భాషకి, తెలుగు జాతికి గౌరవాన్ని సంపాదించి మద్రాసులుగా పిలువబడుతున్న మనకు ఒక గౌరవాన్ని తెచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మ త్యాగంతో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చిన రామారావు గారు అని సవినయంగా మనం చేస్తాం. 33% రిజర్వేషన్ కూడా ఇస్తాము, కేంద్రంతో సంబంధం లేకుండా బిల్ పాస్ అయినా కాపైనా అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది. అనేక సామాజిక వర్గాలు న్యాయం చేస్తూ వచ్చింది. ఇవాళ మహిళలు చైతన్యం అయిపోయారు. మన చిన్ననాటికి ఈనాటికి చాలా జరుగుతుంది. వంటింటి పరిస్థితున్న మహిళలు అన్ని రంగాలు అద్వితీయంగా రాణిస్తున్నారు. డాక్టర్లుగా, యాక్టర్లుగా కావచ్చు, లేకపోతే ఐటీ రంగంలో కానీ, సైంటిస్టులుగా కానీ బ్రహ్మాండంగా పురుషుల కంటే అద్వితీయంగా బాగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని ముందుకు రావాలి. వంటింటికి పరిమితం చేయడం సరైనది కాదు. వాళ్ళు రాజకీయ చక్రం తిప్పగలరు. వాళ్ళు కూడా సమూలంగా మగశక్తికి తోడు, మహిళా శక్తి కూడా తోడైతే అద్వితీయమైన ప్రగతి సాధించగలం రాష్ట్రంలో. దానికి తెలుగుదేశం పార్టీ ముందుగా నాంది పలికి 33% ఇవ్వటం గతంలోనే ఇచ్చాం, స్థానిక సంస్థల్లో ఇచ్చాం. మళ్ళీ వాళ్ళ రాష్ట్ర శాసనసభలకి, పార్లమెంటు కూడా పంపించాలన్న ఆలోచనలో ఉంది కనుక ఇది మంచి నిర్ణయమని భావిస్తాను. అంటే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పి అయితే బుచ్చయ్య చౌదరి గారు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి.